ఇన్ని రోజులు కామ్గా ఉంటే మారిపోయిందేమో అనుకున్నాను. బుద్ధి చూపించింది. రాజేష్ నేదో చేసింది. అవును అక్షర, మత్తుగా కనబడుతున్నాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లేదండి. ఎలా అక్షర? ఫోన్ ఏమో అమ్మ లాక్కెళ్ళిపోయింది. చూసి ఆన్ చేసిందంటే ఫొటోస్ చూస్తుంది. రాజేష్ని చెడుగా అనుకుంటుంది. శృతి అనుకున్నదే చేస్తుంది. ఏం చేయాలండి? రాజేష్ మాట్లాడితే కానీ పనవ్వదు. అప్పటి వరకు మీ అమ్మగారిని ఫోన్ చూడనివ్వకుండా మేనేజ్ చేయాలి. అదొకటే మార్గం. ఇది ఇంకా ఫోన్ చేయదండి. ఫొటోస్ చూసారా? కొన్ని చూసింది. అన్నం ఉడికిందో లేదో మొత్తం చూస్తారా? అవే సరిపోయి ఉంటాయి. డైరెక్ట్ గా వద్దామని బయలుదేరుంటారు. అది పాయింటేనే. మీరు వెళ్ళిపోండి. ఫొటోస్ లో నువ్వున్నావు, కనపడ్డావంటే డౌట్ వస్తుంది. కరెక్టేనే. మేం వస్తాం. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే పదవి, మనం వెళ్దాం. త్వరగా రా అత్తా. వాడి వాలకాన్ని లైవ్ లో చూసి ఈ సంఖ్యల్లో తెంచేసి ఇంటికి తీసుకుపో. నీకు కోడలనయ్యే ప్లాన్స్ వేసుకుంటాను. చూసి చూసి చంద్రుడు కూడా వచ్చేశాడు. కానీ అత్త నుంచి కాల్ రాలేదు, అత్త రాలేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. రేపు డైరెక్ట్ గా పంచాయతీ పెట్టడానికి ప్రిపేర్ అవుతుందా ఏంటి? అదే అయి ఉంటుంది. ఓకే, రేపటితో వీడితో పడ్డ బంధం ఖతం అవుతుంది. ఖతం. ఏంటి ఇలా నిద్ర పట్టేసింది? టైం ఎంతైంది? అక్షర గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారేంటి? ఇంకా రాజేష్ చేస్తాడని వెయిట్ చేయడం వేస్ట్ అక్షర. నేను వెళ్తాను. ఏమండి, రాజేష్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయి. హలో రాజేష్. సారీ అక్షర గారు, పడుకుండిపోయాను. ఇప్పుడే లేచాను. నువ్వు పడుకోలేదు. శృతి నీకేదో ఇచ్చి పడుకోబెట్టింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని మేము టెన్షన్ పడుతున్నాం. ఏం చేసిందండి? ఏంటి శృతి? నేనేం చెప్పలేనత్తయ్య. ఫొటోస్ చూసి మీరే తెలుసుకోండి.
ఇది రాజేష్ జరిగింది. చింతకు తెగించిందా? ఇప్పుడు ఏం చేయాలి అక్షర్ గారు? అదేం చేస్తుంది? పడుకుంది. లక్కీగా మీ ఫొటోస్ నా దగ్గరున్నాయి. అది శృతి సెల్కి పంపుతాను. నువ్వు దాని సెల్ నుంచి మా అత్తయ్య గారికి పంపు. అలాగే మేడం. త్వరగా ఫోన్ తీసుకో. సరే, వెళ్తున్నాను. తీసుకున్న అక్షర్ గారు. ఓకే, పంపుతున్నాను. వచ్చాయా? వచ్చాయండి. ఓకే. మేడంకి పంపుతాను. ఓకే, వెళ్ళయ్యా. వెళ్ళే మేడం. సరే రాజేష్, మేం చూసుకుంటాం. థ్యాంక్స్ అక్షర్ గారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించకుండా ఆపారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి రాజేష్. షూర్ అక్షర్ గారు. సరే, ఏం తెలియనట్టే ఉండు. ఆ, ఉమ్. సరే రండి. పద. ఎప్పటికి మారతావే. అత్తయ్య గారు, మీ ఫోన్ పనిచేస్తుందా? లేదమ్మా. కంపెనీ వాళ్ళతో ఇప్పుడు కూడా మాట్లాడాను అత్తయ్య. సెట్టింగ్స్ మార్చమన్నారు. ఏం సెట్టింగ్ లో ఏంటో నువ్వే చూడు. ఆ, ఏంటమ్మా, పని చేస్తోందా? చేస్తుంది అత్తయ్య, చూడండి. అవునా? ఏం పంపించిందమ్మా? చూడండి. నాకేమన్నా అనుమానం ఉందేమోనని వాళ్ళ అన్యోన్యతను చూడమని ఈ ఫోటోలు పెట్టినట్టుంది. చెప్పానుగా అత్తయ్య. నేను చెప్పాగా అమ్మా, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని. అరవిందా, చూస్తున్నావుగా, ఏముంది అందులో? పిచ్చి పిల్ల ఏంటో అనుకుంటోంది. నేనెందుకు అనుకుంటాను? నాకు తెలీదా రాజేష్ ఎలాంటి వాడో? మరి ఇన్విటేషన్ అందరికీ వెళ్ళిందిగా. అవి వెళ్ళాకే ప్రాబ్లం వచ్చింది అత్తయ్య. సర్లే, శృతికి ఏం ప్రాబ్లం లేదని తెలిసిందిగా. ఇప్పుడు పడుకుంటాను. సరే సరేమ్మా, అత్తయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. పిచ్చి పిల్ల. అమ్మయ్యా, ప్రాబ్లం అవ్వకుండా సాల్వ్ అయిపోయింది. ఇంకా శృతిని ఏం చేయాలంట? మనమేం చేయక్కర్లేదండి. ధర్మమే తన పని చేస్తుంది. ధర్మో రక్షితి రక్షితః. పద. ఓ ఊరుకో తల్లి, ఊరుకో తల్లి. అదిగో అదిగో నానొచ్చారు, నానొచ్చారు చూడు. ఊరుకో తల్లి. ఇదిగో నాన్నలు, నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చా. అయ్యో ఏడవకురా, నా బుజ్జి కదూ. ఓ ఏం కదినా, ఏమైంది? వచ్చావా?
ఏం చెప్పను అక్షర, ఒకటే ఏడుపు. ఇటివ్వండి. అరెరెరెరెరె. అయ్యయ్యో, ఏడకూడదు నాన్న. నిన్ను చూడ్డానికి చాలా మంది వస్తారు, అందంగా కనపడాలి కదా. మా చందమామ ఈ డ్రెస్ లో బుట్ట బొమ్మలా ఉంటుంది. విసుకు విసుకు. ఆపట్లేదు. ఆపుతుంది లేదునా, ఇప్పుడు వేసినా అనీజీగా ఉంటుంది. ఇంకా టైం ఉంది కదా, ఫంక్షన్ ముందు వేద్దాంలే. సరే. అమ్మ సరే అందోయ్. అమ్మో, ఈ మాట కోసం అమ్మ ఏడుపు. అత్త కోడళ్ళు బానే అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మరి ఏమనుకుంటున్నారు? మా చిట్టుది ఏమనుకుంటుందో నాకిట్టే తెలిసిపోతుంది. చిట్టి, మావితో ఆడుకుంటావా? వెళ్దామా? హ? అది సంగతి. మేమొస్తామండి. ఈ లోపు మీరు రెడీ అవ్వండి. మేమొచ్చి అప్పుడు రెడీ అవుతాం. అలాగే. అరవింద్ గారు, మీ మేనకోడలు వస్తుంది. ఏం చేస్తున్నారు? ఏమండి? ఆ, బో, ఏంటో మన గదిలో బొద్దింకలేం లేవు కదా, ఎందుకలా కేక పెట్టావు? ముందు టవల్ కట్టుకోండి. ఆ, ఏం చేస్తున్నారు? స్నానం చేసి వచ్చాను. వచ్చినోళ్ళు బట్టలు వేసుకోవాలని తెలీదా? వేసుకోవడానికే వెళ్తున్నాను. ఈ లోపు నువ్వు వస్తావని, ఇది ఉడుద్దని నాకేం తెలుసు. గట్టిగా కట్టుకోవాలి. నేర్పించొచ్చుగా. ఆ, అబ్బా, సరిగ్గా కట్టుకోండి. నిన్ను చూస్తుంటే జారిపోతుంది. నేనేం చేయను? పాపుంది. ఆ, నేను పాపమే కదా డార్లింగ్. బో, ఆపుతారా? కదిలిస్తే పాపం అక్కడికే వెళ్ళి ఆగుతారు. ఆగడమేగా, కదిలేదేముంది? అదిగో, ఆ రోజు సరే అని ఈ రోజు అబాండం నా మీద వేస్తే బాగోదు శ్రీవారు. ఏదో సరదా కన్నాను, దానికే మూతి ముడుచుకుంటా ఎలా? ఆ, ఓరి నాయనోయ్. కట్టా కావాలని చేస్తున్నారు కదా. చా ఒట్టు. సరే, త్వరగా బట్టలు వేసుకోండి. వేసుకుంటాలే గాని నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆ, ఇలా ఉన్నా అప్సరసలానే ఉన్నావనుకో, చాలు. ఫస్ట్ గేర్ లోనే ఆపేస్తావుగా. ఏమండి? సరే, ఎందుకు వచ్చారు? ఆ, మీ మేనకోడలు మావయ్యతో ఆడుకుంటాను అంటే వచ్చాను. అవునా? ఇదేదో వరల్డ్ రికార్డ్ లా ఉందే. పుట్టి 15 రోజులు కూడా కాలేదు, అంత మాట్లాడేసిందా? ఎలా అక్షరా? గిన్నీస్ బుక్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం ఎలా? ఏమండి, మీకేమైందండి? నువ్వేగా అన్నావు. నేనంటే మన బుజ్జిది ఊ అంది. ఓ, నువ్వు అన్నావా? అదిగో మళ్ళీ. అట్లాగే ముచ్చటగా మనసులో ఉన్నది కూడా చెప్పుకోవడానికి లేదుగా. ఈ బాధ ఏ భర్తకు రాకూడతాల్లోయ్. చాలు మీ ఓవర్ యాక్షన్. చెప్పుకుంటున్నా. మేం వెళ్ళాక అప్పుడు చెప్పుకోండి. వస్తాము. ఏ ఆగగు, ఆ? నాతో ఆడుకుంటానంది అన్నావుగా. ఈ అవతారంతోనా? బట్టలేసుకుంటానా? కూర్చో. కూర్చో.
పెట్టించే తెచ్చు. కాదనుకో, పిల్ల చూపులతోనే కట్టి పడేస్తుంది. ఏమండి? కోడలు కోడలు నిన్నెవరు పొగుడతారు? ఆహా, ఆ ఆ బుగ్గలు చూడు, కొబ్బరి ముక్కలే. కొడల్నేగా. మరి అబ్బో, నిన్ననుకుంటున్నావా? వద్దన్నావుగా, ఎక్స్పెక్ట్ చేయకు, ఛాన్సే లేదు. మాకే ముద్దులేండి. చా, బుంగమూతొకటి. ఏ మాట కామాట ఆ మూతికి వంక పెట్టలేమమ్మా, ముద్దులే పెట్టాలి. ఇది మీరు నన్నే అన్నారు కదూ. అయితే ఇవ్వనా? ఛాన్సే లేదు. బంగారం ఎలా మొహం పెట్టినా ముద్దుగానే ఉంటుంది. ఆ, నిన్ను కాదు, కోడల్ని. నువ్విలా చేయడం ఏం బాలేదు. ఎవరు? కోడలు. ఆహా, ముందు స్నానం చేసిన వెంటనే బట్టలు వేసుకోవడం నేర్చుకోండి. ఎక్స్పోజింగ్ చెయ్యకండి. ఆ, నిన్నే కోడలా? ఓ ఓ అనడం కాదు. ఇంట్లో ఫంక్షన్ అంటే ఎప్పుడు రెడీ అవ్వాలి పాపా? రివెంజా? అయ్యో రామా, మిమ్మల్ని సాహసం చేస్తానా? మీరు కొండైతే నేను రాయను కాదా? కొండని కొడతానా? చాలే. ఆపడం కాదు, ఫస్ట్ టవల్ కట్టుకోవడం నేర్చుకోవాలి పాపా. ఇదిగో ఆ, ఏంటోయ్? ఇదిగో, పాపని అడ్డం పెట్టుకుని నన్ను అనడం కాదు. మీరన్నవేంటో? నేను ప్రేమతో అన్నా. నేను అదే ప్రేమతో అన్నాను. ఏం కాదు. అవును కాదు. అవును కాదు. అవును కాదు. అవును. ఓ, అది ఉండదు. మీరేమో టైట్ గా కట్టుకోరు. మేమొస్తాం. ఏయ్ ఉండవోయ్. ఏం అక్కర్లేదు. వెళ్దామా చిట్టి? మీ మావికి టవల్ కట్టుకోవడమే రాదు. షేమ్ 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 షేమ్. షేమ్ షేమా? టవలుట్టం పాపమా? దానికి నేనేం చేస్తాను? మీరే చెప్పండి. ఆ చెప్తారులేండి. ఆ, త్వరగా రెడీ అవ్వండి. అవుతున్నాం. ఇంకా ఎవరు రాలేదు కాండి. నువ్వే 100 సార్లు వచ్చావోయ్. వస్తారులే, కంగారు పడకు. ఏం లేదండి, వాళ్ళు వచ్చేలోపు వంట ముగించేద్దామని. పర్లేదు బుజ్జమ్మ, ముందు నువ్వు కూర్చో కూర్చో. మీరు చేయడం ఎందుకత్తయ్యా? నేనున్నాను కదా. ఈ రోజు అమ్మే చేయాలని డిసైడ్ అయిపోయింది అక్షర. ఓ, కోడలు గారు రెస్ట్ తీసుకోవాలనుకున్నారనమాట అత్తయ్య గారు.